మీ పేరెంట్స్ కోసం మీరు ఇండియాకొచ్చారు. అది మీరనుకున్నది. కానీ మీ పేరెంట్స్ అడిగారా సార్? రండిరా మాతో పాటు ఉండండి అని ఎప్పుడైనా అడిగారా? ఏ పేరెంట్స్ కానీ పిల్లలతో పాటు ఉండాలని తప్పకుండా ఉంటుందండి. అలాగని మా పేరెంట్స్‌ని తీసుకెళ్ళాను. 3 సార్లు వచ్చారు, అమెరికాకి వచ్చారు వాళ్ళు. మాతో పాటు ఉన్నారు. ఎప్పుడూ చెప్తుండేవాడిని నేను ఇండియా వచ్చేస్తాను ఖచ్చితంగా అని. సో దే వర్ హ్యాపీ. ఆ భరోసా అయితే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇచ్చారు. ఆ భరోసా మొత్తం. మా నాన్న భయపడ్డారు. నిజానికి నేను అమెరికా వెళ్ళిపోతే వెనక్కి రానేమో అని అంటే మాట ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండియాకి వస్తాను నాన్న. అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశం లేదు. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం నేను వెళ్ళింది ముఖ్యంగా. కెరీర్ షిఫ్ట్ ఒకటిను. అప్పుడు కంప్యూటర్స్ ఎవాల్వ్ అవుతున్న రోజులు కదా. అమెరికాలో మాస్టర్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందన్న ఉద్దేశంతో చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పేసి అక్కడ చాలా కాలం ఉండాల్సి వచ్చింది. ఇంటికి పెద్దవాడిని, 3 చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కాబట్టి బాధ్యతలు కొన్ని ఉండినాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు అవనండి, ఎడ్యుకేషన్ అవనండి, నాన్నగారికి సపోర్ట్గా చేయడం నా బాధ్యత. సో అలా ఆ బాధ్యతలు తీరిన తర్వాత శాశ్వతంగా ఇంటికి వచ్చేసాను. కానీ ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది సార్. బోయినపల్లి నేను ఇంత క్రితం ఎప్పుడు రాలేదు యాక్చువల్లీ. కోడి కూడా కొక్కరొక్కు అనేది చక్కగా వినిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంది ఏరియా అంతా. నేను విన్నది ఏంటంటే బోయినపల్లి చాలా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పాను. బట్ ఈ ఏరియా సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్ ప్లేస్ అనిపించింది. ఎందుకంటే మిలిటరీ వాళ్ళది, మిలిటరీ డైరీ ఫామ్ మాకు ఆనుకొని, మా కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని 200 ఎకరాలు ఖాళీ స్థలం. సో మా బాల్కనీలోకి వచ్చింటే అలా 200 ఎకరాలు కనబడుతూ ఉంటుంది. ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు పెంచిన నెమళ్ళు కూడా మా కాంపౌండ్లోకి వస్తాయి. పొద్దున్న లేవగానే కోయిల కూతలతో, నెమళ్ళతో మా దినచర్య ప్రారంభం. అద్భుతం, అద్భుతం. ఎన్నాళ్ళు అయింది సార్ ఇక్కడ ఇల్లు కట్టి మీరు? ఇల్లు మేము 2002లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అండి. 2002, 23 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నాన్నగారి దగ్గర నుండి కట్టించారు. ఇంటి ప్రతి కార్నర్ కూడా నాన్నగారు డిజైన్ చేసిందే. సో ఈజ్ అ డ్రాయింగ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. ఆయన చేతితో గీసి మొత్తం డిజైన్స్తో సహా ఇల్లు కట్టించారు మా కోసం. అమ్మ నాన్న ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి? నాన్నగారు చనిపోయారు 2017లో. అమ్మగారు ఉన్నారు. నిజామాబాద్లో మా సొంత ఇల్లు కాబట్టి ఆమె అక్కడ కొంతకాలం, నా దగ్గర కొంతకాలం షటిల్ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే పిల్లలు మీరు రేపు అమెరికా వెళ్ళిన తర్వాత, సపోజ్ వెళ్ళారు అనుకుందాం కాసేపు, వెళ్ళిన తర్వాత లేదు అక్కడే ఉంటాము ఇక్కడ వెనక్కి రాము అంటే యాజ్ అన్ ఇండియన్గా బాధపడతారా, పేరెంట్గా బాధపడతారా? నేను బాధపడినండి. అది వాళ్ళ చాయిస్. ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగుంది. మనిషికి అల్టిమేట్గా కావాల్సింది ఆనందం. అది వాళ్ళ ఆనందాన్ని కాదని చెప్పి రావడం అనేది మాకు బాధే కదా. వాళ్ళ ఆనందంగా ఉండడం మాకు కావాల్సింది, మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం కాబట్టి ఆ చాయిస్ వాళ్ళకి వదిలేస్తాను నేను. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ మనవలు, మీ మనవలు వాళ్ళతో పాటు ఉండాలని మీకు కూడా ఉంటుంది కదా. అప్పుడు రండి రామని మీరు అడగరు అప్పుడు? మరి అగైన్ అది వాళ్ళ యొక్క ఆనందానికి సంబంధించిన విషయం కూడాను కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు గౌరవాన్ని ఇస్తూ తప్పకుండా. అఫ్కోర్స్ మేము వెళ్తుంటాం, వస్తుంటాం, వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఎక్కడ అల్టిమేట్గా సెటిల్ అవుతారు అనేది ఇంకా వాళ్ళ చాయిస్. ఒక పేరెంట్గా ఇక్కడ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటాం. కానీ బట్ అల్టిమేట్ చాయిస్ ఇస్ దేర్ చాయిస్. ఇప్పుడు ఇంతకీ 3-2-1లో మీ చాయిస్ ఎట్టుంది యాక్చువల్లీ? రేపు మీ పిల్లలు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా అని అంటే తెర మీద చూస్తేనే బాగుంటుందేమో. సరే, సినిమా సంగతి పక్కన పెడదాం. పర్సనలీ మీ చాయిస్ ఏంటి చెప్పండి? అదే మీది అరేంజ్ మ్యారేజే ఖచ్చితంగా. అరేంజ్ మ్యారేజ్. రేపు మీ పిల్లలు సపోజ్ రేపు ఏదైనా లవ్ మ్యారేజ్ అని అంటే అది అగైన్ అది వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే వాళ్ళకి. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కాదు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏం చెప్పేవాడిని అని అంటే, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుని నాకు అభ్యంతరం లేదు, కుల మతాల పట్టింపులు నాకు లేవు, అది అబ్సల్యూట్లీ ఫైన్. కానీ ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి క్రైటీరియా ఎలా మనం చూడాలి అన్నది వాళ్ళకి చెబుతూ వచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే 3-1లో నేను చేసిన పని అదే. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే ఒక భార్యాభర్తల మధ్య కాంపాటబిలిటీ ఉండాలి అని అంటే మనకు కావాల్సినవి ఏంటి, మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతామనేది పాత్రల ద్వారా చెప్పించాం అనమాట. సో అది లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ అనేది మా ట్యాగ్ లైన్. సో ఈ ట్యాగ్ లైన్ని బేస్ చేసుకుని సినిమా అంతా కూడా రన్ అవుతుంది. నిజ జీవితంలో నిజానికి ఒక లైఫ్ పార్ట్నర్ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఏ పాయింట్స్ ఇంపార్టెంట్గా మనం ఆలోచించాల్సింది ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు అది నేను చెప్తే బహుశా సినిమా క్లైమాక్స్ చెప్పినట్టు అవుద్దేమో. రైట్, అయితే చెప్పద్దులండి. సో సినిమా చూస్తేనే బాగుంటుంది. బట్ ప్రతి నిజ జీవితంలో జరిగే సంఘటనలు అవనండి, లేకపోతే ఎదురయ్యే అనుభవాలు అవనండి, వాటి యొక్క సమాహారమే ఈ సినిమా చెప్తాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలా అట్రాక్ట్ అవుతారు, ఎలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అరేంజ్ మ్యారేజ్ కూడా అవనండి, సేమ్ థింగ్.
సో వెదర్ ఇట్స్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ప్రాబ్లమ్స్ అనేది రావడం సహజం ఇద్దరి మధ్య. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడాను మేము ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్, మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానన్నారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? మీ నిర్మాణ్ schedule అనే ఏంటి? సంస్థకి నేను వైస్ ప్రెసిడెంట్గా కన్సల్టింగ్ చేస్తున్నానండి. నిర్మాణ్కి. నిర్మాణ్ సంస్థకి. Okay, yeah, I know. నిర్మాణ్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్గనైజేషన్, చారిటీ ఆర్గనైజేషన్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్గనైజేషన్. సో మయూర్ పట్నాల, హూ ఈస్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, పర్సనల్లీ ఐ నో హిమ్. నేను ఈప్యామ్ సంస్థకి చేస్తున్నప్పుడు కూడాను అసోసియేషన్ తనతో దాదాపు 10 ఏళ్ల పైన ఉంది. సో తన కోరిక మేరకు నేను చేయదలుచుకుంది అల్టిమేట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పక్కన పెడితే సోషల్ సర్వీస్ చేయదలుచుకున్నాను కాబట్టి, సో ఇది మంచి చాయిస్ అవుతుందని అటు వాళ్ళకి హెల్ప్ చేస్తూ, సో అలా సొసైటీకి పనికి వచ్చే సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సినిమా చేస్తాను. ఇది రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్? వ్యాలంటైన్స్ డే ప్రాంతంలో 13 ఫిబ్రవరిని టార్గెట్ చేస్తున్నాము, చూడాలి. అందులో యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళేనండి, లేకపోతే ఎనీ పర్టికులర్? కొత్త వాళ్ళు కాదండి, తెరకి కొత్త వాళ్ళు, పూర్తిగా కొత్త వాళ్ళు కాదు. యూట్యూబ్లో చాలా పాపులర్ అయిన ఆర్టిస్టులు లీడ్ పేరుగా ఉన్నారు. నిజానికి హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి కూడా దాదాపు 6 సినిమాల్లో లీడ్గా చేసింది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, విరాటపాలెం ఇలాంటి సినిమాల్లో హీరోయిన్గా చేసిన అమ్మాయి మాకు ఫీమేల్ లీడ్. ఓకే ఓకే. అలాగే మోహిత్ పెతాడా అని అతను సారంగధీర సినిమాకి హీరోగా చేశారు. ఓహో, రైట్ రైట్ రైట్. అలాగే సపోర్టింగ్ క్యాస్ట్లో కూడాను దాదాపు 40 నుంచి 50 సినిమాల్లో దగ్గర చేసిన వాళ్ళందరూ మా సపోర్టింగ్ క్యాస్ట్లో ఉన్నారు. కానీ అంటే మీరు చేసే ప్రతి సినిమాలోనూ ఒక మారల్ వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా సొసైటీలో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ యూజ్ అయ్యేదే మీరు చేస్తారు. ఇంకా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయరా? ఇలానే చేద్దాం అనుకుంటున్నారా? కమర్షియల్కి నాన్ కమర్షియల్కి డిఫరెన్స్ అనేది కొంచెం చాలా థిన్ లైన్ డిఫరెన్స్ అండి. కమర్షియల్ అని ఎప్పుడు అంటాము అని నా దృష్టిలో అంటే, బొమ్మరిల్లి సినిమా తీసుకోండి, చాలా అద్భుతమైన సినిమా, నాకు నచ్చిన ఒకనొక గొప్ప సినిమా. అది కమర్షియల్ సినిమానా లేకపోతే ఫ్యామిలీ వాల్యూస్తో ఉన్న సినిమా అంటే ఏం చెప్తాం? కరెక్ట్ కరెక్ట్, సేమ్, అబ్సల్యూట్లీ. సో అలాగే మా సినిమాలు కూడా కమర్షియల్గా హిట్ అవ్వాలని తప్పకుండా కోరుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలో కమర్షియల్ టాపిక్, ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు చిన్నపిల్లల సినిమా ఆత్రేయ చేసామండి. ఒక సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలని అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి. పిల్లల సినిమా అయ్యేసరికి ఏమైంది, పేరెంట్స్ తీసుకొని రావాలి థియేటర్ వరకు, వాళ్ళకి వీకెండో ఎప్పుడో కుదురుతుంది. ఈలోగా సినిమా థియేటర్లు ఎంటీగా ఉందనుకోండి, ఎలా రన్ అవుతుంది సినిమా? మాదేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేసిన సినిమా అది. సో సస్టైన్ చేయగలిగిన క్యాపబిలిటీ మాకుండదు. అలాగని మేమేం చేసిన దానికి కూడా మేమేం చేసామంటే థీమ్ ముందుగానే ప్రీ సేల్స్ చేసాం. ప్రతి స్కూల్స్లో టికెట్లు అమ్మేసి వాళ్ళు పిలిపించి అలా చాలా సెంటర్స్లో 2 వారాల్లో హౌస్ఫుల్గా ఆడింది. కాకపోతే అంత ప్రాచుర్యం రాలేదు ఆ సినిమా. సినిమా పరంగా మంచి సినిమా అయినా, సో కాబట్టి కమర్షియల్ హిట్ కాదు. అది కమర్షియల్ సినిమా అవునా కాదా అని అంటే ఇట్స్ గ్రేట్ క్లారిటీ యాక్చువల్లీ సార్. అంటే ఇప్పుడు ఓటీటీ కూడా మనకి రిలీజ్ అయింది కదా, అప్పుడు మీరు మూవీ రిలీజ్ చేసినప్పుడు ఓటీటీ లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ అంతగా లేదండి. అమెజాన్ అప్పుడప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ఎందుకు దాన్ని ఓటీటీస్కి మీరు సేల్ చేయకూడదు? ఐఎమ్ రెడీ అండి. ఇప్పుడు అందుకోసం ఈ 3-2-1 అయిన తర్వాత ఆత్రేయ సినిమాని కూడా కలిపి ఓటీటీకి ఇవ్వాలనేది మా ఆలోచన. దట్స్ సో నైస్, రియల్లీ ఇట్స్ గుడ్ ఐడియా. ఎందుకంటే ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ 50% తగ్గిపోయినట్టే. అన్లెస్ అంటిల్ అది సూపర్ బ్లాక్ బస్టర్, అమ్మో ఇది పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అని అనుకుంటే తప్ప జనాల్ని మనం థియేటర్స్కి లాక్కుని వెళ్ళలేకపోతున్నాం, టు బి ఫ్రాంక్. ఇది చాలా మంచి సినిమా, అందరం కలిసి చూడాలి అన్న సినిమాలు కూడా ఆ నలుగురు లాంటి సినిమాలకి డెఫినెట్గా వస్తున్నారు జనాలు. అవునండి, నో డౌట్. అందులో ఆత్రేయ సినిమాకు మాకు వచ్చిన రివ్యూస్లో రాశారండి, ఆ నలుగురితో పోల్చేదగిన సినిమా అని మాకు రివ్యూస్ వచ్చాయి. సో ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. ఐ మీన్ అసలు థియేటర్కి వచ్చిన దాదాపు 80% ఖచ్చితంగా కంటతడి లేకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్ళలేదు. అలాగని అది సాడ్ ఎండింగ్ కాదు, ఎమోషనల్ ఎండింగ్ సినిమా. బేసిక్గా పేరెంటింగ్ మీద చేసిన సినిమా.